ఇదే మన వాళ్ళ టాలెంట్ ఇది. ఎవడన్నా ఎవడు చేయలేని టాలెంట్ మన వాళ్ళ దగ్గర ఉందంటే ఇదే కదా. లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లో పనిచేశారంట. ఎందుకు పుట్టిస్తారు లేని భూమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ వీడికి ఉండే భూమి ఎంత, 7 ఎకరాలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏం రాయిస్తారు, ధరణిలో 10 ఎకరాలు రాయిస్తారు. ఎందుకయ్యా అంటే ఆ మిగతా 3 ఎకరాలకి ఉచితంగా రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, పిఎం కిసాన్ వస్తాయి, చాలా వస్తాయి కదా. దానికోసం అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం, అంటే భూమి పెరిగింది. ఇట్లా మన తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా జరగని విచిత్రం మన తెలంగాణలో జరిగింది. భూమి పెరిగింది, 5 లక్షల ఎకరాలు పెరిగిందంటే భూమి. చూడండి, అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భూభారతి అమలుపై ప్రభావం, అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి. ములుగు జిల్లాలో మూల సర్వే నెంబర్లలో ఉండాల్సిన వాస్తవ విస్తీర్ణం కన్నా 34,000 ఎకరాల భూమికి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనీసం 45,000 ఎకరాల వరకు లేని భూమికి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని అంచనాలు ఉన్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా పెరుగుదల ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80,000 ఎకరాల వరకు లేని భూమికి పాస్ పుస్తకాలు జారీ చేశారంట. 80,000 ఎకరాలకి ఏం చేయాలండి వీళ్ళని?